దేశాన్ని అందించడానికి ఎస్కోట్ నుండి ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు, విజయనగరం జిల్లా. పాస్టర్ గారు వందనాలండి. ఎలీషా వందనాలండి. ప్రైజ్ లాడండి. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. దేవునికి హల్లెలూయా. యేసు వైపు చూచుచు అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఆయన నామానికి మహిమకరంగా ఉంటూ ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి దైవజనులకు, దైవదాసులకు, ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభునామములు వందనాలు. ముఖ్యంగా పెద్దలుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ధనరాజయ్య గారిని, అమ్మగారిని బట్టి దేవునికి మహిమ. వారిని యేసునామములో వారికి కూడా వందనాలు. మరొకసారి ప్రభు కృపను బట్టి మనమందరము ఇటు రీతిగా ప్రతిదినము కూడా కలిసి ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉండడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అదే కాలమందు అయా నీ సన్నిధిలో ఇంతవరకు పాడుతూ స్తుతిస్తూ అయ్యా బిడ్డలందరం కలిసి నేను గణపరుస్తున్నప్పుడు మీరు మహిమ ఘనత ప్రభావం పొంది ఉన్నారు. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి మాటలను మీరు అందించండి. పరిశుద్ధుడా, మీ మాట వల్ల మేము బ్రతుకుతాం ప్రభా. మీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది. కృప చూపించండి, కనికరించండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఏమైనటువంటి దేవుని జన్మ ఈ కాలమందు మనము అనేక మార్లు మన జీవితాల్లో, మన వ్యక్తిగతంగా అనేక మార్లు తొందరపాటు నిర్ణయాలు, తొట్టుబాటు కార్యాలు అనేక మార్లు జరిగిస్తూ ఉంటాం. మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తద్వారా ఫలితం కొన్నిసార్లు నష్టమే కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బాధపడుతుంటాం, అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగుండు అనే పరిస్థితి మనం ప్రతిసారి చాలామంది జీవితాల్లో అలా జరుగుతుంటుంది. కొన్నిసార్లు అత్యధికంగా సొంత ఆలోచనలు కొన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు. కానీ మనిషి ఖచ్చితంగా ఆశీర్వదించబడాలంటే, ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా దీవించబడాలి అంటే వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యేసయ్య మాటను బట్టి మనం జీవిస్తే, యేసయ్య మాటను బట్టి మనం ఉండగలిగితే, యేసయ్యను కలిగి మనం జీవించగలిగితే అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ అది మారిపోతుంది. ఎలాంటి నష్టమైనా కానీ అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే కొన్ని విషయాలు మనం చూద్దాం. వాక్యానుసారంగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దైవజనమా, యోహాను సువార్తలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, యేసు ప్రభువు చెప్పినట్లుగా చేసినటువంటి మనుషులు అక్కడ మనం చూడగలం. యేసు ప్రభు వారు ఉన్న స్థలంలో, యేసు ప్రభు వారు ఉన్న గృహంలో
యేసుప్రభు వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో అనేక మారులు నష్టాలు ఎదురవడానికి కారణం ఏంటంటే సొంత నిర్ణయాలు. యేసుప్రభు వారు ఉన్నారని మర్చిపోయి ఆ విషయాన్ని, యేసుప్రభు వారిని కలిగి ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేయటం వలన కొన్నిసార్లు మనం నష్టపోతుంటాం. ఇక్కడ కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల దగ్గర కానాను ఊరిలో వివాహం జరుగుతూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వివాహానికి ఆహ్వానించబడి ఉన్నారు. వారి మధ్యలో యేసుప్రభు వారు ఉన్నారు. వారితో యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా లోటు ఏర్పడింది. యేసుప్రభు వారు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక లోటు అనేది కనిపిస్తుంది. అనేక సార్లు మన ఆత్మీయ జీవితాల్లో, మన ఆత్మీయ పరిస్థితుల్లో చాలా భక్తిగా ఉన్నప్పటికీ కూడా అనేక విషయాల్లో కూడా లోట్లు కనిపిస్తూ ఉంటుంది, బలహీనతలు కనిపిస్తూ ఉంటుంది, శోధనలు కనిపిస్తూ ఉంటుంది, కష్టాలు ఎదురవుతూ ఉంటుంది, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ యేసుప్రభు వారు ఉంటారు, మనతో ఉంటారు. యేసుప్రభు ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితులు మనం ఎదురవుతుంటుంది. కానీ అక్కడ జరిగే అద్భుతం ఏంటంటే, మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అక్కడ చేయవలసిన పని ఏంటంటే 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట, చూచి ఆయన నీతో చెప్పినది చేయుడనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినది మనం చేసేవారముగా ఉంటే ప్రతి పరిస్థితిని కూడా సాక సత్యముగా మనం దాటిపోగలం. ప్రతి శోధనను కూడా ఈజీగా ఎదుర్కోగలం. ప్రతి నష్టాన్ని కూడా ఈజీగా దాన్ని మనం రిసీవ్ చేసుకొని ఆ నష్టంలో కూడా ప్రభువును మహింపరచగలం. దీవెనకరంగా ఆ నష్టం కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. ఎప్పుడు అంటే ఆయన మనతో చెప్పినది మనం చేయాలి. హల్లెలూయా. ఆయన చెప్పినది మనం చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. ఆయన వైపు చూడాలి. సహనముతో, ఓపికతో, నా ప్రభువు ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు, నా ప్రభువే నాతో ఉన్నాడు, ఆయనే నాకు సహాయకుడని ఆయన మీద ఆధారపడాలి. చాలా తొందరపాటుగా బలహీనమైపోతాం చాలాసార్లు. అయ్యో, నేను ప్రభువు నమ్ముకున్నానే కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగింది? అయ్యో, నా దేవుడు నాతో లేడా? అయ్యో, నా యవన జీవితంలో ఇంత చదువుకున్నానే, నాకు ఉద్యోగం ఇంకా రావటం లేదేంటి? అయ్యో, నా యవన ప్రాయంలో నేనున్నానే, నాకు వివాహం జరగటం లేదేంటి? అయ్యో, ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత ఆర్థికంగా దీవించబడినప్పటికీ నా హృదయంలో ఏదో తెలియని లోటు, ఏదో బాధ, ఏదో ఇబ్బంది, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, అసమాధానం, ఎందుకు ఈ పరిస్థితులు కలుగుతున్నాయి అని వేదన చెందుతున్నామేమో కానీ, మనం అనేక మార్లు బాధపడుతుంటామేమో కానీ, యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, యేసుప్రభు వారు వాక్యం ద్వారా తెలియజేస్తున్న విషయాన్ని మీతో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన చెప్పినది మనం చేసేవారముగా ఉంటే మన పరిస్థితులను ఆయన మార్చడానికి, మన జీవితాన్ని ఆయన మార్చడానికి, మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు మనతో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పినంత వరకు ఓపికగా కనిపెట్టారో, ఆ ఓపికను చూసిన ప్రభువు వారు చెప్పినది, ఇదిగో యేసుప్రభు వారు ఏం చెప్పారు? నీళ్లు మోయమన్నారు, నీళ్లు నింపమన్నారు. అంతే. వారు చేసినటువంటి పని అయితే సులువైన పనే, కానీ వారు పొందుకున్న కార్యం మాత్రం ఊహకు మించిన కార్యం, చాలా గొప్ప కార్యం, చాలా ఘనమైన అద్భుతాన్ని వారు చూడగలిగారు. ఆ ప్రజలందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అక్కడ లోటు అనేది లేకుండా నింపబడింది.
ఆ లోటు సమృద్ధిగా మార్చబడ్డానికి కారణం ఒకటే ఒక కారణం ఉంది. ఆయన చెప్పిన మాట జవదాటకుండా ఆయన చెప్పిన చిత్తాన్ని, ఆయన చిత్తానికి లోబడి వారు చేయగలిగారు. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్పినట్లుగా చేసిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగా చేసిన వాళ్ళు కొందరు ఫెయిల్ అయ్యారు, కొందరు ఖచ్చితంగా చేశారు. అందులో ఆదికాండంలో చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు చెప్పిన నియమాన్ని, క్రమాన్ని ఖచ్చితంగా పాటించిన వ్యక్తి ఎవరంటే నోవాహు గారు. హల్లెలూయా. నోవాహు గారు పాటించారు. ఆదికాండంలో 6వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, నోవాహు దేవుడు చేసెను, చెప్పినట్లుగా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. హల్లెలూయా. దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాడు. తద్వారా ఏం జరిగింది? సమస్తానికి నష్టం కలిగింది. ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ప్రజలందరూ చనిపోయారు. సర్వము సృష్టి అంతయు కూడా నాశనం అయిపోయిందండి. కానీ నోవాహు కుటుంబం రక్షణ వాడలో ప్రవేశించారు. హల్లెలూయా. రక్షించబడి ఉన్నారు. అదే దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే నోవాహుకి ఆ కృప దొరకదా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నోవాహు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే తన జీవితంలో మేలు పొందేవాడా? తన బిడ్డలు రక్షించబడేవారా? తన కుటుంబం రక్షించబడేదా? ఈరోజున చాలామంది పెద్దవారు, కుటుంబ నాయకులు, తల్లిదండ్రులుగా ఉన్నవారు కావచ్చు, అధికారులుగా, కుటుంబ పెద్దలుగా ఉన్నవారు ఎవరైనా కావచ్చు, వారు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన పనిని చేయలేకపోవడం కారణము కొన్నిసార్లు అనేక విధాలుగా కుటుంబాలలో బలహీనతలు ఏర్పడడానికి కారణం అదే. కుటుంబాలలో ఇబ్బందులు కలగడానికి కారణం దేవుడు చెప్పిన మాట వినకపోవడం, దేవుడు చెప్పిన క్రమాన్ని చేయకపోవడం, దేవుని చిత్తానికి లోబడకపోవడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా వారి ఇష్టాన్ని బట్టి అడుగులు వేయడం. మన జీవితాలలో, నా జీవితాలలో ఏదైనా బలహీనత మనం కలిగి ఉన్నామంటే కేవలం అది మన అవిధేయత వల్లనే కలిగి ఉన్నామని మనం గుర్తించగలిగితే, అవిధేయత ఎక్కడుందో అనేది గుర్తించగలిగితే, ఎక్కడ బలహీనత మన మీద ఏలుబడి చేస్తుందని గుర్తించగలిగితే ప్రభువు చెప్పిన మాటకు మనం ఖచ్చితంగా లోబడగలం. ఎప్పుడైతే నువ్వు ప్రభువు మాటకు లోబడి ప్రభువు చిత్తానికి చేయడం, ఎప్పుడైతే గుర్తించి నువ్వు చేయడం ప్రారంభిస్తావో అప్పుడే అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలం. మన కుటుంబంలో, మన పిల్లల జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం. లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని మందిరానికి వెళ్తాను, నేను చక్కగా సేవ చేసుకుంటున్నాను, నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, మంచి ధన సమృద్ధి కలిగి ఉన్నాను, చక్కగా ఆహారము దేవుడు నాకు ఇస్తున్నాడు, చక్కటి వస్త్రాలు ధరించుకుంటున్నాను, అన్ని విషయాల్లో నేను అందరికంటే మెరుగుగానే ఉన్నాను. కానీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే ఇవన్నీ కూడా నోవాహు దినాల్లో కూడా చాలామంది ప్రజలు తినుచు, త్రాగుచు, సుఖించుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, సుఖభోగాలు అనుభవిస్తూ ఎంతోమంది లేరా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యెహోలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అది దేవునికి మహిమకరంగా మార్చగలదా? దేవునికి సంతోషపెట్టగలదా? నీ జీవితంలో కలిగినటువంటి మేలు ఏదైనా పొందుకొని ఉండొచ్చు, అభివృద్ధి పొందుకొని ఉండొచ్చు, అది దేవుని కృప వల్ల కలిగి ఉన్నదే, కాదనటం లేదు. కానీ అవన్నీ కలిగిన తర్వాత, అవన్నీ ఉన్న తర్వాత నువ్వు దేవుని చిత్తానికి లోబడకుండా ఉంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చబడకుండా ఉంటే లోటులు ఉంటాయి, లోట్లే కనిపిస్తుంటాయి. ఎంత సమృద్ధి ఉన్నా ఆ జీవితంలో ఆశీర్వాదంగా ఉండదు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్థలంలోనూ ఉన్నా ఏదో ఒక లోటు నీ మీద ఏలుబడి చేస్తుంది, ఏదో ఒక బలహీనత నీ మీద ఏలుబడి చేస్తుంటుంది, ఏదో ఒక హ్యామర్పాటు, ఏదో ఒక పిరికితనం నీలో కలిగి నీ యొక్క జీవితంని చల్లాచెదురుగా చేయడానికి, ఎందుకు నా బ్రతుకు ఇలాగుంది, ఏంటి నా పరిస్థితి ఇలాగుంది, ఎప్పుడు మారుతుంది ఈ పరిస్థితి అని
ఆ భయంకరమైన పరిస్థితులు నీ మీద ఏలుబడి చేస్తుంటాయి, కేవలము దేవుని మాటకు అవిధేయత చూపడం వల్లనే. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడండి. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన కృప కలిగిన వాడు. ఆయన నీతిమంతుల మీదను అన్యాయస్తుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపిస్తుంది. సూర్యచంద్రులను ఆయన సూర్యుని ఎండను కలుగజేయుచున్నాడు, వెలుతురును కలుగజేయుచున్నాడు. అయితే దేవుడు న్యాయవంతుడు. కానీ ఆ దేవుని నమ్ముకున్న మనము ఆ నీతి న్యాయములు యథార్థతలను కలిగి మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆయనను మన జీవితంలోనికి మన జీవితంలో ఆయన చెప్పినట్లుగా మన జీవితము మలచుకోవాలి. ఆయన చెప్పిన మాటను బట్టి మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. ఆయన వాక్యానుసారంగా మనము బ్రతకాలి. అప్పుడే అద్భుతాలు మనం చూస్తాం. కానా విందులో జరిగిన కార్యం మన జీవితంలో ఎందుకు జరగదు? మన దగ్గర ఏది ఉండదు, వట్టి చేతులతోనే ఉంటాం. కానీ ఉన్నదానితోనే అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఉన్న దాంట్లోనే అద్భుతాలు చేసే దేవుడైనా గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఆదికాండం 26:12 చూస్తే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్లుగా దేవుడు చూపిస్తాడు. ఇస్సాకు విత్తనం కొద్దిగే. ఆయన ఆ సంవత్సరమున విత్తనం వేసి 100% పంటను ఆశీర్వాదమును పొందుకున్నాడంట. యెహోవా చేత దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలని అంటే మన దగ్గర ఉన్నది కొంతే ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. కానీ విస్తారమైనటువంటి పంటను మనం కోసేటట్లుగా దేవుడు మనల్ని దీవించగలడు. హల్లెలూయా. ఏ కొరత ఉన్నా వేదన పడకు, ఏ బాధ ఉన్నా ఇబ్బంది పడకు, ఏ స్థితిలోనూ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దిగులు పడకు. కానీ యేసయ్య చెప్పినట్లుగా చేస్తున్నావా లేదా అనేది ఒకసారి గమనించు, పరీక్షించుకో. నీవు ఆ యొక్క చిత్తానికి లోబడుతున్నావో లేదో ఒకసారి నిన్ను పరిశీలించుకొని నీ జీవితాన్ని కట్టుకోగలిగితే దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు, మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఒకసారి ప్రతి విధవరాల దగ్గరికి వెళ్ళి దైవజనుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా చిన్న అప్పం నాకు చెయ్యి. ఆమె దగ్గర ఏముంది? కొద్దిగా పిండి ఉంది, బుడ్డిలో నూనె కొద్దిగా ఉంది. అది చేసుకొని ఆ ఆఖరిగా అప్పములు చేసుకొని తన కుమారుడు తాను ఇంకా కరువు దినములు కనుక కరువు సంవత్సరాలు కనుక ఏమీ లేదు కనుక వాళ్ళు చనిపోదాం అనుకుంటున్నారు. సారెపతు విధవరాలు ఏలియా ఎప్పుడైతే వెళ్ళి చెప్పి ఒక అప్పము నాకు చిన్నది మొట్టమొదటిగా చేయమని చెప్పినారో వెంటనే దైవజనుడు చెప్పిన మాట విన్నది. దైవజనుడు చెప్పిన వాక్కు అది దేవుని చేత పంపబడిన వాక్కు. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే ఆమె విన్నదో తన జీవితంలో జరిగిన మహా అద్భుతం మనందరికీ తెలుసు. ఆ కరువు దినములన్నీ కూడా సమృద్ధిగా తన ఇంటి వారిని పోషించబడ్డారు, అభివృద్ధిని చూశారు, ఆశీర్వాదాన్ని చూశారు. లేమి అనేది లేదు తన జీవితంలో, ఇంకా లేమి అనేది లేదు. దేవుని బిడ్డ, ఈ రోజున మనము దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని వాక్యానికి, చిత్తానికి, ఆయన ఇష్టానికి లోబడేవారంగా ఉంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులైన వారు ఎవరైనా ఉంటే, చదువుకున్న వారు ఎవరైనా ఉంటే, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు ప్రభు చిత్తానికి లోబడగలిగితే, ప్రభువు వాక్యానికి లోబడగలిగితే, ప్రభువు మాటకు లోబడగలిగితే నీ యవన జీవితము, నీ యవన ప్రాయము యేసయ్యకు నువ్వు అంకితము చేయగలిగితే, ఇదిగో యోసేపు ఎలాగా చూడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నాడు. నా దేవుడు నా వైపు చూస్తుండగా ఇంత గొప్ప పాపము నేను ఎట్లు చేయగలను అని యోసేపు తన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు, దర్శనాన్ని చేత పట్టుకున్నాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు.
వెంటనే తన జీవితంలో మారిపోయిందండి. చెరసాలు ఎదురవ్వలేదా? ఇబ్బందులు ఎదురవ్వలేదా? అన్నదమ్ములు కొట్టలేదా? దూషించలేదా? హింసించలేదా? శ్రమలు అనుభవించలేదా? అంటే యోసేపు జీవితంలో అన్నీ జరిగినాయి, కానీ ఆయన మాత్రం దేవుని మాటకు మేరలేదు, దేవుని తానికి మేరలేదు, దేవునికి విరుద్ధంగా నడవలేదు. తద్వారా యోసేపు జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చబడింది. ఆ దేశానికే దీవెనకరంగా మార్చబడింది. తన కుటుంబానికి దీవెనకరంగా మార్చబడింది. ఎవరైతే వారిని దూషించాడో, అన్నదమ్ములందరూ కొట్టారో, అన్నదమ్ములు వచ్చే యోసేపు ముందు సాగిలపడగలిగారు. కేవలం దేవుని మాటను లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. ఈ రోజున మనం దేవుని మాటకు లోబడగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? ఆదివారం వాక్యం వింటున్నాం, సోమవారం సినిమాలు చూడటము, సినిమా పాటలు వినడం, స్నేహితులతో కలిసి అల్లరి చెల్లెల పనులు, అల్లరి చెల్లెల మాటలు, అసలైనటువంటి కార్యాలు ఎంతమంది చేయటం లేదండి. మీరందరూ చేయకపోవచ్చేమో ఈ వాక్యం వింటున్నవారు. చాలా సంఘాల్లోకి వెళ్తున్న బలహీనతలు చూస్తున్నాను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది మనం చూస్తున్నాం. ఎప్పుడు మనం దేవుని వాక్యానికి లోబడతాం? ఎప్పుడు మన జీవితం దేవునికి అప్పచెప్తాం? ఎప్పుడు దేవుని చిత్తానికి మనం అంగీకరిస్తాం? జీవితం అంతా అయిపోతుంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు కావాలి దేవుని మాట వినడానికి? ఎన్ని నెలలు కావాలి దేవుని మాటకి నువ్వు లోబడ్డానికి? ప్రభువు కోరుకుంటున్నాడు, ఈరోజే నువ్వు దేవుని మాట వినాలి. ఇప్పుడే నువ్వు దేవుని మాటకు లోబడాలి. ఇప్పుడే ఆయన వాక్యానికి నువ్వు లోబడాలి. నోవాహు లోబడినప్పుడు రక్షించబడ్డాడు. సారెపతి విధవరాలు పోషించబడింది. ఇదిగో కానా విందులో మహా అద్భుతం జరిగింది. ఇదిగో రెండోది, వారి శిష్యులు యేసయ్య మాట విన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుంచి 10 వచనంలో చూస్తే, శిష్యులు రాత్రంతా ప్రయాసపడుతున్నారండి. చేపలు పడుతున్నారు. వాళ్ళు మహా జ్ఞానులు. వారు చిన్నతనం నుంచి నైపుణ్యత కలిగిన వాళ్ళే, సముద్రంలో తిరిగిన వాళ్ళే, వేటకు వెళ్ళిన వాళ్ళే. కానీ వారి జీవితంలో అసంతృప్తి. వారు చేపలు పడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోతున్నారు. దేవుని బిడ్డ, యేసయ్య లేనప్పుడు వారు చేస్తున్న ప్రయత్నము యేసయ్య లేకుండా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏ చేప పట్టడం లేదు వారి వల్ల. యేసయ్య లేని ప్రయత్నాలు ఎన్ని చేసినా, యేసయ్య చిత్తానికి లోబడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సేవ చేసినా, ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ జవాబు ఉండదు, అక్కడ నష్టమే కలుగుతుంది. యేసుప్రభు వారు వచ్చారు, పిలిచి ఒక మాట, మంచి మాట చెప్పారండి. ఆ మాట చదువుదామా దేవుని బిడ్డలారా? లూకా సువార్త 5వ అధ్యాయం చదువుదామండి. ఆఖరిగా ముగించేస్తాను, సమయం దగ్గరికి వస్తుంది కనుక. లూకా సువార్త 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అయ్య గారు. 4వ వచనం చదువుదాం. 4వ వచనం చదువుతారా? ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల్లు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ నాకేమీ దొరకలేదు. అందుని ఈ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి, చాలమ్మా, థ్యాంక్ యూ. 4-5 వచనాల్లో చాలా అద్భుతమైన మాటలు అండి. ఇవి చాలా మహానమైన మాటలు. ప్రియమైనటువంటి దేవుని దైవజనమ,
నా జీవితంలో జరిగినటువంటి చిన్న వివరణ, చిన్న సాక్ష్యం నేను చెప్తా, చిన్న 2 మాటల్లో. నా బ్రతుకులో నేను చిన్నతనం నుంచి దైవికంగా ఎదిగిన వ్యక్తిని కాదు. నాకు యేసుప్రభు అంటే చాలా అసహ్యం, అయిష్టం. యేసుప్రభు అంటే నాకు చిన్నప్పటి నుంచి కోపం. 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు బైబిల్ ఇచ్చి దైవజనుడు బైబిల్ ఇస్తే ఇంటికి తీసుకెళ్ళి, అప్పట్లో అది మా ఇంట్లో పడేసి అది చాలా సంవత్సరాలు అలా ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత మా వీధిలోకి ఒక పీస్ మిఠాయి అమ్మినోడు వచ్చాడు. పాత పుస్తకాలకు పీస్ మిఠాయిని అమ్ముతానని చెప్పి కేకలు వేస్తుంటే ఆ బైబిల్ తీసుకెళ్ళి, నా పాత పుస్తకాలు చాలా ఉన్నాయి, నా బుక్స్, కానీ ఆ బుక్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి నాకు ఇది ఇంట్లో ఉండకూడదని చెప్పి, మా అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళు కాదు, మా నాన్నగారు చాలా అప్పట్లో వాళ్ళు కూలి పని చేసుకుని బ్రతుకున్న వాళ్ళు, పేదోళ్ళు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నవారు, వారికి బైబిల్ అంటేనే తెలియదు. నేను చదువుకున్నాను కనుక ఇంట్లో నాకు బైబిల్ అంటే తెలుసు, అది నేను చదవగలను, యేసుప్రభుకు సంబంధించిన వాక్యాన్ని కూడా తెలుసు. కానీ అది ఇంట్లో ఉంచకూడదని దాని మీద అసహ్యంతో, ద్వేషంతో ఆ బైబిల్ని తీసుకెళ్ళి పీస్ మిఠాయికి అమ్మేశానండి. అప్పుడు పీస్ మిఠాయి మహా అంటే నేను 7వ తరగతి చదివినప్పుడు పావలాగానే ₹10 ఉండేది. ఆ బైబిల్ని తీసుకెళ్ళి పీస్ మిఠాయికి అమ్మేశాను. అంత మూర్ఖుడిని, అంత కఠినుడిని. అప్పటి నుండి ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నన్ను దర్శించడం, నాతో మాట్లాడడం జరిగింది. దేవుడే డైరెక్టర్గా మాట్లాడి, ఏ బైబిల్ అయితే అమ్మేశానో ఆ బైబిల్ ఉదయకాలం ముందు నాకు దర్శనం ద్వారా కనిపించడం అంటే అంత ఈజీగా మనం లోబడే వ్యక్తులం కాదు కదండి. నాకు టీవీ అటాక్ అయింది. టీవీ జబ్బుతో బాధపడుతూ 4 రోజులు మంచం పట్టేసి ఉన్న నన్ను మంచినీళ్ళు తాగినా వాంత అయ్యేది, ఏది తింటే అది వాంత అయిపోయేది. భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను మా అమ్మ నాన్న చచ్చిపోతారని చెప్పి మంచం దగ్గర కూర్చొని ఏడ్చేవారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి ఒక పత్రిక ఇచ్చి, ఇంకా ఏ బైబిల్ అయితే అమ్మేశానో అదే బైబిల్ నా చేతిలో పెట్టేసి, యేసుప్రభు నేను రక్షిస్తాడు బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఏ బైబిల్ అయితే అమ్మేశానో ఆ బైబిల్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, యేసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం చెప్పమన్నాడు ఆయన. ఆ మాట పలకడం ప్రారంభించాను. విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు కనికరం కలిగిన వాడు కనుక ఆ రాత్రికి రాత్రే 4 రోజుల నుంచి ఏమి తినని నన్ను ఆ రాత్రికి రాత్రి నన్ను ముట్టి స్వస్థపరిచాడు. సజీవమైనటువంటి ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టి నేటికి ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ జబ్బు లేకుండా నన్ను స్వస్థపరిచిన దేవుడు ఆయన కృపగలను బట్టి నన్ను బ్రతికించి ఉంచాడండి. ఎంత కనికరం కలిగిన వాడండి ఆయన. ఆయన మన జీవితంలో ఉంటే ఎన్నో అద్భుతాలు చూడగలం. తరువాత ఆయన సేవకు పిలుచుకున్నాడు. 17-18 ఏట యవన ప్రాయంలో ఉన్నప్పుడు పిలుచుకున్నప్పుడు ఆయన సేవకు నేను వినలేదు, ఆయన మాట వినలేదు. అయ్యా నేను సేవ చేయలేను ప్రభువా, నేను అంత నిష్టగా ఉండలేను ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు నన్ను విడవక నన్ను పిలుచుకొని సేవ చేయించుకుంటున్నాడండి. 7,50,000 అప్పు ఉండేది నాకు సేవకు రాకమునుపు 2021లో 7,50,000 అప్పుతో ఉండేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని. నేను మోటార్ ఫీల్డ్లో ఉండి చిన్న వ్యాపారం చేసుకుంటూ మోటార్ ఫీల్డ్లో ఉండి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను ప్రభువు మరలా దర్శించి, నా సేవ నువ్వు చేస్తే నీ యొక్క అవసరతలు అక్కర్లు నేను తీరుస్తానన్నాడు. ఆయన మాటకు లోబడి విధేయత చూపించి నేను నా భార్య సేవలో సంపూర్ణంగా పనిలోనే ఉన్నాం. ఇప్పటికీ మాకు ఆస్తి లేదు, రూపాయి అప్పు కూడా లేదు. ఆయన నామం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మాకు ఏది కావాలో, ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ సమయానికి ఏది మాకు కావాలో, మా పిల్లలకు కావచ్చు, మాకు కావచ్చు, ఏది అవసరమో వాటన్నిటినీ దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లుగా, తూర్పు గాలి చేత ఆ పూరేలను పంపించినట్లుగా దేవుడి మహాకృప అద్భుతమైన రీతిలో మమ్మల్ని దేవుడు పోషిస్తున్నాడు. కేవలము యేసయ్యను మా జీవితంలోకి అంగీకరించి యేసయ్యే మా జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నాము. మా జీవితంలో ఎన్నో మేలులు చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న వారమైన మనమందరము ప్రభువును కలిగి ఉన్నాం. మనమందరం అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్న వారమే. కానీ ఏ విషయంలోనూ కూడా మనము ఆయనకి విధేయత చూపలేని వారంగా కాకూడదని దేవుడు మరలా మనకి హెచ్చరించడానికి ఈరోజు ఈ మాట తెలియజేస్తున్నాడేమో. ఇదిగో
సీమోను అనబడినటువంటి పేతురు చేపలు పడుతున్నాడు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. కానీ ప్రభువు చెప్పిన మాట ప్రకారముగా అయినను అన్నాడు. చూసారా, అయ్యన్నో ప్రభువా, అయినను ప్రభువా, అయ్యా నష్టాల్లో ఉన్నా ప్రభా, కష్టాల్లో ఉన్న ప్రభా, ఇబ్బందుల్లో ఉన్న ప్రభా, బలహీనతల్లో ఉన్న ప్రభువా, రోగములో ఉన్న ప్రభువా, ఏ కీడులో నేనున్నా ప్రభువా, నీ మాటతో నేను బ్రతుకుతానయ్యా, నీ మాట చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో వెంటనే ఏమైందండి? మహాద్భుతం, ఊహించలేని అద్భుతం. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో వేటకెళ్తేనే చేపలు పడతాయి. అలాంటిది యేసుప్రభు పగటి వేళ సమయంలో కూడా విస్తారమైనటువంటి ఆశీర్వాదం పొందినట్లుగా చేశాడండి. పక్కనున్న వారిని పిలుస్తున్నారు, రండి రండి రండి, మాకు సహాయం చేయండి, ఇదిగో మా యొక్క వలలు పిగిలినంతగా చేపలు పడుతున్నాం మేమని. అబ్బా, మన సేవ పరిచర్యలో కూడా ఇదిగోండి, మనం చేసే సేవ ప్రభువు చెప్పినట్లుగా కానీ చేయగలిగితే మనుషుల మీద ఆధారపడకూడదండి, సంస్థల మీద ఆధారపడకూడదండి. ఏంటి, ఎవరెవరు ఏదేదో చేస్తారని ఎవరి మీద మనం ఆధారపడకుండా కానీ ప్రభువు మీదే ఆధారపడగానే చేయగలిగితే మన పరిచర్య, ఆత్మల రక్షణ, దేవుని కార్యాలు, మన సేవలో మనం ఎన్నెన్నో చూడగలం. ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందగలం. శ్రేష్టమైన ఈవులను మనం పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఈవులు భూమి మీద మనం అనుభవించగలం. కేవలం యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనం చేయడమే, యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించడమే. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మన పరిస్థితులను ఆయనకి చెప్పాలి, ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించాలి. మొదటిది ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. రెండోది మన నావ అనగా మన పడవ, మన శరీరం అనేటువంటి నావలోనికి ఆయనను ఆహ్వానించి మనము ఆయన పని చేయాలి. అప్పుడు విస్తారమైనటువంటి చేపలు, విస్తారమైనటువంటి దీవెనలు, విస్తారమైనటువంటి కార్యాలను మన జీవితంలో మనం పొందుకోగలం. సమయం అయింది కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయినను కానీ నేను ప్రభువు నామములో ముగిస్తున్నాను. దేవుని సంగమ, దైవజనులారా, దేవుని బిడ్డలారా, నా తోటి యవన ప్రాయంలో ఉన్నటువంటి యవన చెల్లిలారా, అక్కలారా, తమ్ములారా, ఎవరైనాను కానీ మనం ఏది చేసినా ప్రభు చిత్తాన్ని బట్టి చేస్తే, ప్రభు చిత్తానికి లోబడగలిగితే, ప్రభు మాటకు మనం విధేయత చూపగలిగితే జీవితంలో మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేయగలడు. ఏదైనా మనం పొందుకోగలం. దేవుడు అట్టి కృప ఈ సహవాసంలోని సేవకులకు, దాసులకు, సహోదరి సహోదరులకు, మాకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్, ఆమేన్. కానా పెళ్ళిలో కానాపురమున కడు పెళ్లి సమయాన నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన కరుణామయుడా వందనమో స్వామి. యేసునాదా శరణం, ప్రాణనాదా శరణం, యేసునాదా శరణం, ప్రాణనాదా శరణం. నీ నామమే స్మరింతును, నీ నామమే స్మరింతును, నీ పాదము సేవింతు మనసారా, నీ నామమే స్మరింతును. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్పినట్టు చేస్తే అంతా క్షేమమే. సాక్షాత్తు లోకములోనికి తీసుకొచ్చిన తల్లి అయిన మరియా, ఆయన మీతో చెప్పినది చేయుడి. రూపాంతరపు అనుభవంలో పరలోకపు తండ్రి ఆకాశము తెరవబడి
పేతురు ఆదిగా గల ముఖ్య శిష్యులు దేవుని మాట స్పష్టంగా విన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో. ఇప్పుడు చదవవలసిన అవసరం లేదు. నేను ఈయన ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మాట వినుట అంటే చెప్పింది చేయుట. పేతురు గారు కూడా తన స్వీయ అనుభవంలో 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 17వ వచనములో, మహామహిమ నుండి మేము ఆకాశములో నుండి స్వరం విన్నాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, మీరు ఈయన మాట వినుడి. యేసయ్య మాట వినాలి. ఎవరైతే యేసయ్య మాట వింటారో వారి జీవితంలో కృపాక్షేమములు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దాసులు చక్కగా వివరించారు వాక్యము. సాక్షాత్తు ఈ లోకములో తీసుకొని రావటానికి సాధనమైన మరియా తల్లియే ఈయన మాట వినుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని పలికినప్పుడు కేథలిక్ సంఘములు ఇంకా ఇంకా మరియమ్మను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. మరియమ్మకు ప్రార్థన చేస్తున్నారు. మరియమ్మ రికమెండ్ చేస్తుందట, మరియ తల్లి రికమెండ్ చేస్తుందట. ఆయన నజరేతులో ఉన్నప్పుడు 18 సంవత్సరాలు, పేద కుటుంబము, పేద వడ్లవాని కుటుంబము. యోసేపు గారు వడ్రంగి పని చేసేవారు. ఒకరోజు సరుకులుంటే 2వ రోజుకు సరుకులు ఉండేవి కావు. అయ్యా సరుకులు అయిపోయినాయి నాయన, కూరలు, బియ్యము, పిండి అయిపోయింది అయ్యా అని రోజు తల్లి మరియా చెప్పేది. అమ్మా, మృదువైన మాట ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టు కన్న తల్లితో, అమ్మా నాతో నీకేం పని అని గద్దింపు మాట కాదు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని రోజు చెప్పిన మాట. ఆయన అలాగే అంటాడు, అయ్యా ఆయన మీతో చెప్పింది చేయుడిని అని తల్లి మరియా శిష్యులతో, పనివారులతో మన సంగతి. ఆయన ఏదైతే చెప్తారో అది చేయుడి. చేతిలో సంచి తల్లి అందిస్తే అలాగ వెళ్ళి అందరూ బంధువులే, మామయ్యలు, బాబాయిలు, చిన్ననాన్నలు, పెదనాన్నలు, తాతలు అందరూ యూదయ దేశం నుండి వలస వెళ్ళిన వారే, అందరూ బాకీ పడిన వారే. అందరికీ కాడి చేసి ఇచ్చిన యేసు ప్రభువే. అందరికీ కాడులు స్పెషలిస్ట్, కార్పెంటర్ పని చేయట, బల్లలు కుర్చీలు కాదు, కాడులో స్పెషలిస్ట్. నజరేతు వాడైన యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసుబాబు దగ్గరికి వెళ్తే అక్కడ తేలికైన సులువుగా భారం మోసే కాడులు ఉంటాయి. ఏరువాక ప్రారంభించినప్పుడు, మొదటి విత్తనము భూమి సేద్యం పరిచినప్పుడు, అందరూ పనిముట్లు సర్దుకుంటున్నప్పుడు నజరేతు వాడైన యోసేపు గారి కుమారుడు యేసుబాబు దగ్గరికి వెళ్తే మంచి కాడులు దొరుకుతాయి అని ప్రతీతి. అందరూ అరువు పట్టుకెళ్ళిన వాళ్ళే, అందరూ బాకీ పడిన వాళ్ళే. అయ్యా మా అమ్మ పంపించారా అని కాసిన మంచినీళ్ళు తాగండి అని బాబును కూర్చోబెట్టి కలిగిన కాడికి గోధుమ పిండో, బియ్యమో, నూనె సంచిలో వేసి తిరిగి యేసయ్య తల్లి మరియ ఇంటికి వచ్చి సామాన్లు సరుకులు అందించే అలవాటు.
అలాగే ద్రాక్షారసం అయిపోయింది నాయన అని అమ్మ చెప్పినప్పుడు అమ్మ మాట శిరోధార్యము, శిరోధార్యము మృదువైన మాట, పెదవుల మీద దయారసము పోయబడినటువంటి పలుకులు. అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. కానీ అంతలోనే నీళ్లను ద్రాక్షారసముగా అద్భుతంగా ద్రాక్షారసముగా మార్చి, మంచి ద్రాక్షారసముగా మార్చి మన జీవితాలలో సమస్యలు మంచి పరిష్కారము యేసు మాట ప్రకారము చేయుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి సందేశము తీసుకొని వచ్చిన ఎలీషా అయ్య గారికి వందనాలండి. ఇప్పుడు వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన చేద్దామా? ముగింపు ప్రార్థన మీలో ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన శ్రేష్టమైనటువంటి వాక్యము నాయన వినిపించావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. చెప్పినటువంటి నీ దాసుని బహుగా దీవించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. మేమేమై ఉన్నామో మాకు తెలుసు ప్రభా. తండ్రి, మా తప్పుల్ని మేము నాయనని ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, కనికరించండి. నీ స్వరము వినున్నట్లు, నీ మాట వినున్నట్లు, నీ ఆజ్ఞకు లోబడినట్లు మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. పరలోక ప్రార్థన చెప్పుకున్నాము. ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకున్నాము. చెప్పండి, ఆ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఎలీషా పాస్టర్ గారు ఎస్కోట విజయనగరం జిల్లా నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. మనం ఇంతటితో తెలుగు సభ ముగించుకున్నాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, అయ్యా ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన రాకడ పర్యంతరము సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక సంఘముతోనూ ఈ యొక్క ప్రార్థనా సమూహములో ఉన్నటువంటి దాసులతోనూ సేవకులతోనూ సహోదరులతోనూ సదాకాలము తోడిని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని సన్నిధి మీతో